హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ఆర్ టాక్స్. ఈరోజు వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ ఇది వచ్చేసి మంచి స్నాక్స్ అని కూడా చెప్పచ్చు. చాలా హెల్దీ ఫుడ్ కూడా మన ఇంట్లోనే తయారు చేసుకునే ఫుడ్ అండి ఇది. అండ్ ఇది వచ్చేసి దోశ పిండితో మనం తయారు చేసుకోవచ్చు. దోశ పిండి అనేది మనం ఇంట్లో ఎనీ టైం ఉంటుంది కాబట్టి మనము ఏ ఏ టైంలో అయినా, బాగా వర్షం పడే టైంలో అయినా, బాగా వేడివేడిగా తినాలి అనిపిస్తుంది కదా. అండ్ ఈ రెసిపీ నేమ్ వచ్చేసి మా సైడ్ అయితే గుంట పునుగులు అంటారండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. చాలా కష్టం అని కూడా ఏమి ఉండదు. ఒకసారి మీరు చూడండి, చూసి ట్రై చేసి కామెంట్లో నాకు రిప్లై ఇవ్వండి. మీకు ఎలా కుదిరింది, మీకు ఇంత టేస్టీగా ఇంత కలర్ఫుల్గానే వచ్చిందా లేదా అని. అండ్ రెసిపీ వచ్చేసేసి మన ఇంట్లో దోసపిండి అయితే ఉంటుంది కదండి, అది ఒక చిన్న బౌల్లో అయితే వేసేసుకొని ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఆ దోసపిండిలో అయితే వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని సన్నగా రౌండ్గా అయితే కట్ చేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే చిటికెడు పసుపు, వీటన్నిటిని బాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నామంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే ఒకే దగ్గర ఉంటే అంత టేస్ట్ అనేది రాదు. సో నీట్గా బాగా కలిపేసేసుకోండి. అలా కలుపుకున్నాక మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ యూజ్ చేసుకోండి. అంటే పిండి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేను తీసుకున్నది కొద్దిగే కాబట్టి నేను 1/2 టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేశాను. సో అలా సాల్ట్ కూడా బాగా వాటన్నిటిలో కలిసేంత వరకు కలుపుకోండి. అలాగే ఈ గుంట పునుగులకి ఒక సపరేట్ బాండీ అయితే ఉంటుందండి. సో ఆ బాండీ వచ్చేసి ఇలాగే ఉంటుంది, కొంచెం గుంటలు గుంటలుగా. సో అందుకే మా సైడ్ అయితే గుంట పునుగులు అంటారండి. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా హీట్ అయినాక మనం ఏంటంటే ఆ హోల్స్లో ఆయిల్ అనేది వేసేసి, ఈ పిండి మనం ఆల్రెడీ ముందు కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యింది అనగానే పిండి తీసుకెళ్ళి ఆ హోల్స్లో అయితే వేసేసేయాలండి. నీట్గా అలాగా అన్ని హోల్స్లో అయితే వేసేసుకోవాలి. అలా అన్ని హోల్స్లో వేసుకున్నాక మనం ఏంటంటే ఆ హోల్స్లో కొంచెం కొంచెంగానే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం పునుగుల్ని కొద్దిగా కాలినాక రివర్స్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకటి ఒకటి అతుక్కొని పోయి సో రావడం కష్టంగా ఉంటుంది. అందుకని కొంచెంగానే మనం వేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో పునుగులు అనేది మనకి బాగా కాలాయని చూడండి, ఈ కలర్లో వచ్చినాక అర్థమవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో ఈ గుంట పునుగులు. అండ్ మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ పునుగులు వచ్చేసి మా ఇంట్లో కూడా చాలా ఫేవరెట్ స్నాక్స్ అండి. మేము కంపల్సరీ వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ అనేది చేసుకుంటాము. అండ్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో మీరు రిప్లై ఇవ్వండి. మీరు అలా రిప్లై ఇవ్వడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఏంటి అంటే నా ఛానల్లో ప్రస్తుతం సబ్స్క్రైబర్స్ అయితే పర్వాలేదు, బాగానే వస్తున్నారు. అండ్ వ్యూస్ కొంచెం తక్కువగా ఉంటున్నాయి. మీరందరూ మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా ముందుకెళ్తాను, బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు. అండ్ ఈ పునుగులు వచ్చేసి ఈవినింగ్ టైంలో ట్రై చేయండి. అండ్ ఇవి మీరు ఎప్పుడైతే చేసుకున్నారో ఈ స్నాక్స్లో మీకు టీ అలవాటు ఉంటే టీ, లేదా కాఫీ అలవాటు ఉంటే కాఫీ, ఈ పునుగులు తింటూ కాఫీ కానీ టీ కానీ తాగితే టేస్ట్ అయితే సూపర్ అండి. నేను చెప్తుంటే మీకు అనిపించదు, మీరు ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ద వీడియోస్, లైక్ ద వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జిఎల్ఆర్ టాక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.